బాధ్యత బాబు చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ ఏడాది ఇది ఇచ్చారు, ఒక గ్యాస్ బండ్ అయింది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ 3 ఇస్తారు. అది కూడా ఎట్లా ఇస్తారు తెలివిగా, తల్లికి వందనం మొదట్లో ఇస్తారు, రైతులకు సంబంధించి మే తర్వాత ఇస్తారు, జూన్లో కదా కాపేసేది, అప్పుడు ఇస్తారు. ఇది కూడా జూన్లోనే ఇవ్వాలి. ఇది నెంబర్ 1. 2 కూడా తర్వాత వచ్చేటప్పటికి మిగతాది రైతులకి 3 వాయిదాలు. ఇక్కడ స్కూళ్ళకి ఎంత ఇస్తారో చూడాలి. ఇక ఉచిత బస్సు ఇప్పుడే ఇస్తానంటలేదుగా, ఈ ఏడాదిలో ఎండింగ్లో ఇవ్వచ్చు. ఏముంది, డిసెంబర్లోనో వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఇస్తే కాదనేది ఏముంది. ఈ ఏడాదిలో ఈ 3 ఇస్తారా లేదంటే ఇక ఈ 3 ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. ఈ 3 ఇస్తారు, ఇంకంతే 3 అంతే, ఇంకా అయిపోయినట్టే, సూపర్ 6 అయిపోయినట్టే ఈ ఏడాదికి. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఈ ఏడాది గ్యాస్ ఇచ్చారు, లాస్ట్ ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో గ్యాస్ ఇచ్చారు అంతే. ఇవి 4 నెలలకు ఒకటి ఇస్తారు లెక్క. తద్వారా 3-4 నెలల్లో ఒకటి ఇచ్చాక దాని మీద ప్రచారం 4 నెలలు నడుచుద్ది సాధారణంగా జనం. అంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి ఏప్రిల్ మే అవుతుంది కాబట్టి తల్లికి వందనం అప్పుడు ఒకటి ఇచ్చేస్తే ఇంకా ఆ 4 నెలలకు ఒక పథకం అయిపోయినట్టే కదా. ఆ తర్వాత ఈ రైతులకి వేస్తారు, రైతులకి ఎలాగా జూలై అట్లాగే వేస్తారు, 10,000 వాళ్ళు వేస్తారు కదా, దాంతో పాటు వేస్తారు. వీళ్ళు 3,000 వేస్తారు, దాంతో పాటు చివరి దాంట్లో 4,000 వేస్తారు. అదొకటి 20 కదండి మొత్తం.